ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల శుభములు. మరి ఉదయకాలం దేవుడు మనకు చేస్తున్నటువంటి వాగ్దానము 37వ కీర్తన 19వ వాక్యం. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. మరి దేవునికి మహిమ కలుగును గాక అండి. దేవుడు ఎంతో చక్కని వాగ్దానం చేత ఈరోజు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మరి ఆపత్కాలంలో మరి దేవుని వాక్యంలో ఉంది, యెహోవా నమ్మదగినవాడు, ఆపత్కాలమందు నమ్మదగినటువంటి సహాయకుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఎవరైతే ఏ బిడ్డలైతే దేవుని ఆశ్రయిస్తారో, దేవా నేను ఈ పరిస్థితులలో ఉన్నా, నన్ను దయచేసి విడిపించు అని మనం ఎప్పుడైతే మొరపెట్టుతామో అప్పుడు ప్రభు అయిన దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన విడిపిస్తాడు కాబట్టి మనము సిగ్గునొందము. ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు మనకి ఏదైనా డబ్బులు అవసరం ఉన్నాయనుకోండి, మనం పక్క వారిపైనో లేదంటే మన స్నేహితులను మనం ఆశ్రయించిన వాళ్ళు ఇస్తానని చెప్పారు, కానీ సమయానికి వాళ్ళు ఇవ్వలేకపోయారు. అలాంటప్పుడు మనం వేరే వాళ్ళకి ఇచ్చిన మాటను బట్టి మనం ఏమవుతాం? సిగ్గునొందుతాం. స్నేహితులైనా మనకు ఒకవేళ సహాయం చేయకపోవచ్చు, కానీ దేవుని ఆనుకున్న వారికి రోజు కూడా దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. ఖచ్చితంగా ఆయనను ఆశ్రయించిన బిడ్డలకు దేవుడు మేలు చేయవాడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవాను ఆశ్రయించుట వలన ఆయన ఆపత్తి కాలమందున దేవుడు మనకేం చేస్తాడంట? సహాయము చేస్తాడు. కాబట్టి అప్పుడు మనము సిగ్గునొందము. అంతేకాదు కింద వచనంలో అంటాడు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. నిజమండి, కరువులో ఉన్నప్పుడు తృప్తిగా తినడం అనేది అసాధ్యము కదా. అందరికీ కరువు వచ్చింది, కరువుగా ఉన్నప్పుడు తినలేం మనం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒకవేళ కరువులో ఉన్నప్పటికీ కూడా, అందుకే భక్తుడు అంటాడు కదా, కొట్లలో ధాన్యము లేకున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను, అంజూరపు చెట్లు పూయకపోయినాను, ఇది మొదలుకొని దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడంట. మరి దేవుడు మీద ఎవరైతే నమ్మకం ఉంచుతారో వాళ్ళు కరువులో కూడా తృప్తిగా తినగలిగినటువంటి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మరి ఉదయకాలంలో ఇటు చక్కని వాగ్దానమును చేతపట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు మీ అందరికీ ఆపత్కాలంలో సహాయకుడై ఉండి కరువులో తృప్తిని అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగలేసియానికి స్తోత్రం. ఈ యొక్క సమయాన ఈ యొక్క వాక్యంను చూసినటువంటి ప్రతి బిడ్డల కొరకై వందనాలు. ఎవరైతే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో ప్రభా, వారి జీవితంలో ప్రభా, నువ్వు ఆపత్కాలంలో ఉన్నప్పుడు వారు సిగ్గునొందకుండా వారికి సహాయం దయచేయండి. నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా, నీకు స్తోత్రం. మరియు నాయన నా తండ్రి, కరువు దినములలో కూడా ప్రభా తృప్తి నొందు అంటున్నావు. అవును ప్రభా, మాకు కరువు కాటకాలు వస్తే ఎవరు మమ్మల్ని ఆదుకోకపోవచ్చు, కానీ మీరు మాత్రము మాకు ప్రభా తృప్తి తీర ఆహారం ఇచ్చే దేవుడవు. అవును ప్రభా, ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రభా వారు తృప్తి తీర తినడానికి మన్నాను పూరేళ్లను అనుగ్రహించిన దేవుడవు. ఆపత్కాలంలో నమ్మదైన సహాయకుడా, ఏలియాకు కాకుల చేత ఆహారంను పంపినట్టుగా మా ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభా వారు ఎట్టి అవసరతలలో ఉన్నారో అట్టి అవసరతలన్నీ నీ కృపలో తీర్చి వారిని ఆశీర్వదించి దీవించి దినమంతా తోడేయుండుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.